ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. యుద్ధం ముగింపునకు అమెరికా ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్ తిరస్కరించింది. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై పరిమితి సహా కొన్ని ప్రతిపాదనలు తమకు అంగీకారం కాదని తేల్చి చెప్పింది. అగ్రరాజ్యంతో ఎటువంటి చర్చలు జరపడం లేదని, మధ్యవర్తుల ద్వారా పంపే సందేశాలను చర్చలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇరాన్ ఒప్పందానికి రాకుంటే తీవ్ర స్థాయిలో దాడులు తప్పవన్న అమెరికా పాకిస్తాన్లో చర్చలు జరుపుతారని వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాతో తాము చర్చలు జరపబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తేల్చి చెప్పారు. యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ అమెరికాను ఈ యుద్ధంలోకి నెట్టిందని ఇరాన్ ప్రభుత్వ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్ అరాక్చీ పేర్కొన్నారు. యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరపడం లేదని చెప్పారు. మధ్యవర్తుల ద్వారా అగ్రరాజ్యం చేసిన ప్రతిపాదనల్ని దౌత్య చర్చలుగా పరిగణించలేమని అన్నారు. పశ్చిమాసియాలో సైనిక స్థావరాలు ఉన్నప్పటికీ తన మిత్రదేశాల్ని రక్షించుకోవడంలో అమెరికా విఫలమైందని అరాక్చీ విమర్శించారు. ఇకనైనా పొరుగు దేశాలు అమెరికాను దూరం పెట్టారని గల్ఫ్ దేశాలకు సూచించారు. తమ దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే ధీటుగా స్పందిస్తామనే సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశామని అరాక్చీ తెలిపారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి మిత్రదేశాలకు చెందిన నౌకల్ని తమ బలగాలు అనుమతిస్తున్నాయని వెల్లడించారు. శత్రు దేశాల నౌకల్ని అనుమతించబోమని తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలోని అనేక దేశాల భూభాగాలపై నియంత్రణ కోసం గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్టును ఇజ్రాయెల్ చేపడుతోందని ఆరోపించారు. పశ్చిమాసియాలోని ఓ మిత్రదేశం సాయంతో తమ దేశానికి చెందిన ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు శత్రువులు కుట్ర పన్నుతున్నారని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఆరోపించారు. శత్రువుల కదలికలపై తమ బలగాలు నిఘా ఉంచాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. తమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు వారు ముందుకొస్తే అమెరికా మిత్రదేశంపై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. అమెరికాతో చర్చలు జరపబోమన్న ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటనపై శ్వేతసౌధం స్పందించింది. అధ్యక్షుడు శాంతియుత మార్గాన్నే ఇష్టపడతారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అయితే ఓడిపోయామన్న వాస్తవాన్ని ఇరాన్ గ్రహించకపోతే గతంలో కంటే తీవ్రమైన దాడులు చేపట్టేందుకు ట్రంప్ వెనుకాడనని ఆమె హెచ్చరించారు. పాకిస్తాన్ వేదికగా ఈ వారం చివర్లో అమెరికా, ఇరాన్ అధికారులు చర్చలు జరుపుతారని వస్తున్న వార్తల్ని ఆమె ఖండించారు. వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించే వరకు వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. మరోవైపు 82వ ఎయిర్ బోర్న్ డివిజన్కు చెందిన 2500 మంది సైనికుల్ని మధ్యప్రాచ్యానికి తరలిస్తున్నామని అమెరికా రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఇరాన్కు చెందిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని వెంటనే ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తద్వారా ఇరాన్పై యుద్ధంలో గెలిచామని ఆయన ప్రకటించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు ఇరాన్, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని కొనసాగిస్తోంది. టెహరాన్లో ప్రభుత్వ భవనాల్ని లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఫార్ రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్, అమెరికా ప్రొజెక్టుల్స్ తాకాయి. ఖాజ్విన్ నగరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో లెబనాన్లో 3 చనిపోగా 11 మంది గాయపడ్డారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. బహ్రెయిన్లో దాడుల సైరన్లు మారుమోగాయి. తూర్పు రాష్ట్రంలో డ్రోన్లు అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు తమ దేశంలో 5200 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ట్యాంకుల్ని లక్ష్యంగా చేసుకున్నామని హెజ్బుల్లా వెల్లడించింది.